Yes, good morning everyone. Welcome to the session. సో ఈ రోజు మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడడానికి ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ జాయిన్ అయ్యారు. ఇంకా కొంతమంది జాయిన్ అవుతున్నారు, జాయిన్ అవ్వని. సో ఈ రోజు మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఫస్ట్ ఎల్ఓబి గురించి డిస్కస్ చేద్దాం. దాంతో పాటు ఆ ఎల్ఓబిని యూజ్ చేసుకుని జస్ట్ 6 స్టెప్స్ లో మనం అందరూ కూడా యాజ్ ఎ క్రౌన్ డైరెక్టర్ గా 5 లక్షల రూపాయలు, సారీ 2 లక్షల రూపాయలు, యూసిడీగా 5 లక్షల రూపాయలు ఎలా తీసుకోవాలనేసి మనం డిస్కస్ చేద్దాం. సో ఎల్ఓబి అయితే ప్రతి ఒక్కటి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా రిక్వెస్ట్ మీ అందరికి కూడా ఏంటి అంటే, సో ఇక్కడ నుండి ఒక 40 to 50 minutes మీ ఏ పనిలో ఉన్నా కూడా పక్కన పెట్టి నేను ఏం చెప్తానో వినిపించుకోండి, అర్థం చేసుకోండి, ఒక బుక్ లో రాసుకోండి. దాంతో పాటు క్యాలిక్యులేషన్ మీరు అందరూ కూడా చేయాల్సి ఉంటుంది. సో మీరందరూ కూడా ఎప్పుడైతే పార్టిసిపేట్ చేసి నాకు చాట్ బాక్స్ లో రిప్లై చేస్తారో అప్పుడు నేను చెప్తున్న దానికి ఒక వాల్యూ ఉంటుంది. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఫాలో చేయండి. సో మనం స్టార్ట్ చేద్దాం, లేట్ చేయడం వద్దు. సో స్క్రీన్ విజిబుల్ ఉందా? Yes, sir. Okay. థ్యాంక్ యూ. Continue, sir. సెషన్ స్టార్ట్ చేయకుండా ముందు ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉన్నారు అంటే చాట్ బాక్స్ లో ఎస్ ఐ ఆమ్ రెడీ అనేసి మెసేజ్ చేయండి. ప్రతి ఒక్కరు రిప్లై చేయాలి. ప్రతి ఒక్కరు రిప్లై చేయాలి. ఎస్ ఐ ఆమ్ రెడీ అని మెసేజ్ చేయండి. మనం స్టార్ట్ చేద్దాం. ఓకే. ఎస్. మధ్యలో ఎక్కడైనా నా వాయిస్ బ్రేక్ అయింది లేకపోతే స్క్రీన్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రమే చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. దాంతో పాటు నేను ఎప్పుడైతే క్యాలిక్యులేషన్ చేయమంటానో ప్రతి ఒక్కరు క్యాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడు నీడ్ ఉంటుందో అప్పుడు మాత్రమే చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. జస్ట్ చాలా మంది గుడ్ మార్నింగ్ అనేసి లేకపోతే వెల్కమ్ అనేసి చేయకండి. బికాస్ వేరే వాళ్ళకి అది డిస్టర్బ్ అవుతుంది. సో డిస్టర్బ్ అవ్వకూడదు అంటే సో ఎప్పుడు అది నీడ్ ఉందో అప్పుడు మాత్రమే చాట్ బాక్స్ లో మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. ఎస్, మనం స్టార్ట్ చేద్దాం. మీ అందరికీ కూడా తెలుసు వెస్టీజ్ లో మనకి 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. ఆ 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ లో మనకి ఎక్కువగా డబ్బులు వచ్చే ఇన్కమ్ ఏది అంటే ఎల్ఓబి. సో అదేంటి? లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. సో ఈ లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా రాదు. సో దీని కొన్ని కండిషన్స్ ఉంది. ఆ కండిషన్స్ ని మనం ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో అప్పుడు మనకి ఎల్ఓబి అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఎల్ఓబి 18% ఇస్తున్నారు. దానికన్నా ముందు నేను పివి బివి గురించి చెప్తాను. సో పివి అంటే పాయింట్ వాల్యూ అని చెప్తాం. అంటే మనం ఇక్కడ వెస్టీలో ప్రోడక్ట్ ని కొంటే మనకి పివి ఇస్తారు, డబ్బులు బీవీలో కన్వర్ట్ అవుతుంది. అంటే నేను ఇక్కడ పీవీలో రావాలి అంటే ఒక పీవీ నా ఐడిలో యాడ్ అవ్వాలి అంటే నేను ఇక్కడ హెల్త్ కేర్ ప్రోడక్ట్ 30 రూపీస్ది కొంటే నాకు ఒక పీవీ యాడ్ అవుతుంది. అలా ఒక పీవీ యాడ్ అయింది అంటే ఆ ఒక పీవీకి 18 బీవీలు ఇస్తారు. మళ్ళీ చెప్తున్నా, 30 రూపీస్ స్పెండ్ చేస్తే ఒక పీవీ యాడ్ అవుతుంది. ఒక పీవీ ఈజ్ ఈక్వల్ టు 18 బీవీ. పీవీ అనేది మన లెవెల్ కొరకు, అంటే లెవెల్ క్వాలిఫికేషన్ అవ్వడానికి. బీవీ వచ్చేసి మన బోనస్ కోసం. సో ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ మన బిజినెస్ లో. సో దాంట్లో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం ఎల్ఓబి, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18%. సో ఈ 18% ని ఎలా మన కంపెనీ మనందరికీ కూడా డివైడ్ చేస్తారని మనం చూసినట్లయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ ఈ నెలలో ఒక 100 crore బీవీ బిజినెస్ చేసింది అనుకోండి, దాంట్లో 18% ని పక్కన పెడుతుంది. సో 18% అంటే ఎంత? 18 crore బీవీ. సో ఆ 18 crore బీవీ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ నెలలో ఎవరైతే ఎల్ఓబి అచీవర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా డివైడ్ చేస్తారు. సో డివైడ్ చేయడానికి వాళ్ళ పాయింట్స్ ఎంత అని మనకు తెలుస్తుండాలి.
సో ఆ పాయింట్స్ ని కనిపెట్టడానికి మన దగ్గర ఒక చార్ట్ ఉంది. దాన్ని ఎల్ఓబి చార్ట్ అని చెప్తాము. ఇది ఆల్రెడీ బాలిస్ సార్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు రెడీ చేసి పెట్టినది. సో ఈ చార్ట్ ని ప్రతి ఒక్కరికి కూడా ఫోటో తీసుకోండి. ప్రతి ఒక్కరు ఫోటో తీసుకోండి. బికాజ్ ఈ చార్ట్ ముఖాంతరమే మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఈ చార్ట్ ముఖాంతరం వల్ల పాయింట్స్ ఎంత అని కనిపెడతాం. సిల్వర్ డైరెక్ట్ కి ఒక డెప్త్ 5%, గోల్డ్ డైరెక్ట్ కి 2 డెప్స్ 5%, స్టార్ డైరెక్ట్ కి 3 డెప్స్ 5%, డైమండ్ డైరెక్ట్ కి 3 డెప్స్ 5%, ఇంకొక డెప్త్ 4%. సో ఇలా డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్ట్ వరకు వాళ్ళ పాయింట్స్ ఎంత అని కనిపెడతాం. ఆ పాయింట్స్ అన్ని కూడా మనం యాడ్ చేసి ఇక్కడ మనకి ఏదైతే ఆ సో ఇక్కడ ఏదైతే మనకి కంపెనీ టర్న్ ఓవర్ బీవీ ఉంటుందో దాని కింద మనము డివైడ్ చేసినప్పుడు మనకి ఒక రూపీ వాల్యూ వస్తుంది. ఆ రూపీ వాల్యూ ఎంత అంటే అప్రాక్సిమేట్లీ ₹2.15. ప్రతి ఒక్కరు రాసుకోండి. ఒక ఎల్ఓబి పాయింట్ నా దగ్గర ఉంది అంటే అది ఎంతకి సమానం అంటే ₹2.15కి సమానం. అదే 100 పాయింట్లు ఉంటే ఎంత? చాట్ బాక్స్ లో రిప్లై చేయండి. ఒక పాయింట్ నా దగ్గర ఉంది అంటే అది ₹2.15కి సమానం. అదే నా దగ్గర 100 పాయింట్లు ఉంటే ప్రతి ఒక్కరు రిప్లై చేయాలి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ ఒక 100 crore బీవీ బిజినెస్ చేసింది. దాంట్లో 18% పక్కన పెడతారు. ఆ 18% ఏదైతే పక్కన పెడతారో ఆ మంత్ లో ఎవరైతే ఎల్ఓబి అచీవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా డివైడ్ చేస్తారు. సో డివైడ్ చేయడానికి మన దగ్గర ఒక ఫార్ములా ఉంది, చార్ట్ ఉంది. ఆ చార్ట్ ముఖాంతరం మనము వాళ్ళ పాయింట్స్ ఎంత అని కనిపెడతాం. కనిపెట్టిన తర్వాత అవన్నీ పాయింట్స్ ని యాడ్ చేసి ఈ 18% ఆఫ్ కంపెనీ టర్న్ ఓవర్ బీవీ నుంచి డివైడ్ చేసినప్పుడు మనకి ఒక రూపీ వాల్యూ వస్తుంది. ఆ రూపీ వాల్యూ ఎంత అంటే ఒక ఎల్ఓబి పాయింట్ కి రూపీ వాల్యూ ₹2.15. సో ఒక పాయింట్ కి ₹2.15 అంటే 100 పాయింట్లు నా దగ్గర ఉంది అంటే రెండు ₹215కి సమానం. 1000 పాయింట్స్ ఉంటే 2150 రూపీస్ కి సమానం. 10,000 పాయింట్స్ ఉంది అంటే 21,500 రూపీస్ కి సమానం. సో ఇప్పుడు పాయింట్స్ కి రూపీ వాల్యూ ఎంత అని తెలిసిపోయింది. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేయబోతున్నది ఏంటి అంటే మన స్ట్రక్చర్ కి ఎన్ని పాయింట్స్ వస్తుంది అని ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఇక్కడ మనము ఎల్ఓబి తీసుకోవాలి అంటే రెండు కండిషన్స్ ఉన్నాయి. ఆ రెండు కండిషన్స్ ఏంటి అంటే ఒకటి సిల్వర్ డైరెక్టర్ అయి ఉండాలి, రెండు క్వాలిఫైడ్ లైన్ నుండి 5625 పీవీ కన్నా ఎక్కువగా బిజినెస్ జరిగి ఉండాలి. ఈ రెండు కండిషన్స్ ని ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఎల్ఓబి తీసుకుంటారు. సో ఈ రెండు కండిషన్స్ మనకి ఫుల్ఫిల్ అయితే మాత్రమే ఎల్ఓబి వస్తుంది. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకటి మళ్ళీ చెప్తున్నా, సిల్వర్ డైరెక్టర్ అయి ఉండాలి మినిమం. రెండోది క్వాలిఫైడ్ లైన్ నుంచి 5625 పీవీ కన్నా ఎక్కువగా బిజినెస్ జరిగి ఉండాలి. సో ఇప్పుడు క్యాలిక్యులేషన్కి వెళ్దాం. సో ప్రతి ఒక్కరు కూడా బుక్ పెన్తో రెడీగా ఉండాల్సి ఉంటుంది. 1 సెకండ్. సో నేను సిల్వర్ డైరెక్టర్, నా సైడ్ వాళ్ళని 3000, నా కింద ఏ ఉన్నాడు బ్రాంజ్ డైరెక్టర్, అతని గ్రూప్ పీవీ 3000 పీవీ. సో ఈ స్ట్రక్చర్ కి నాకు ఎల్ఓబి వస్తుందా? చాట్ బాక్స్ లో రిప్లై చేయండి. ప్రతి ఒక్కరు రిప్లై చేయాలి.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది నో నో అన్నారు. వెరీ గుడ్. ఎవరో ఒకే ఒకరు ఎస్ అన్నారు. ఎస్, ఈ స్ట్రక్చర్ కి నాకు ఎల్ఓబి రాదు. బికాస్ కండిషన్ ప్రకారం ఏంటి, నేను సిల్వర్ డైరెక్టర్ అయి ఉండాలి. దాంతో పాటు నా కింద నుంచి 5625 కన్నా ఎక్కువగా పివి బిజినెస్ జరిగి ఉండాలి. సో ఇక్కడ జరగలేదు. సిల్వర్ అయితే అయిపోయినా, బట్ క్వాలిఫైడ్ లైన్ నుంచి 5625 కన్నా ఎక్కువగా పివి బిజినెస్ జరగలేదు. సో అదే 3000 ప్లేస్ లో 8000 అయింది అనుకోండి, అప్పుడు వస్తుంది ఎల్ఓబి నాకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఈ స్ట్రక్చర్ కి నాకు ఎల్ఓబి వస్తుంది. బికాజ్ ఇక్కడ నేను సిల్వర్ డైరెక్టర్ అయ్యాను. దాంతో పాటు క్వాలిఫైడ్ లైన్ నుంచి 5625 పివి కన్నా ఎక్కువగా బిజినెస్ కూడా జరిగింది. సో ఇక్కడ నాకు ఎల్ఓబి అనేది వస్తుంది. ఎంత అని మనం చూసినట్లయితే, అప్పుడే ఫోటో తీసుకున్నాను కదా చార్ట్, ఆ చార్ట్ ఓపెన్ చేసి సిల్వర్ డైరెక్టరీ కి ఎన్ని డెప్స్, పర్సంటేజ్ ఎంత, చాట్ బాక్స్ లో రిప్లై చేయండి. ప్రతి ఒక్కరు రిప్లై చేయాలి. సిల్వర్ డైరెక్టర్ కి ఎన్ని డెప్స్, పర్సంటేజ్ ఎంత, ఆ చార్ట్ లో ఓపెన్ చేయండి. టేబుల్ ఒకటి ఫోటో తీసుకున్నాను కదా, ఓపెన్ చేసి పర్సంటేజ్ ఎంత అని రిప్లై చేయండి. ఓకే, వన్ డెప్త్ 5%. గుడ్. పర్సంటేజ్ కూడా మెన్షన్ చేయండి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎస్. సో మనకి బ్రాంజ్ డైరెక్టర్ కి, సారీ, సిల్వర్ డైరెక్టర్ కి ఒక డెప్త్ 5% వస్తుంది. అంటే ఏ గ్రూప్ పివి ఏదైతే ఉందో దాని మీద నాకు 5% వస్తుంది. అంటే 8000 మీద 5% వస్తుంది. సో 8000 ఇంటూ 5% ఇంటూ 18 చేస్తే మనకి రావాల్సిన పాయింట్స్ ఎంత అని తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడే చెప్పాను, ఒక పీవీకి 18 పీవీ, దాని మీద నాకు 5% వస్తుంది. రెండు రకాలుగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఒకటి 8000 ఇంటూ 18 ఇంటూ 5% చేయొచ్చు, లేకపోతే 8000 ఇంటూ 5% ఇంటూ 18 చేయొచ్చు. రెండిట్లో ఎలాగైనా చేయొచ్చు. ఇలా ఇది చేసినట్లయితే మన పాయింట్స్ ఎంత అని తెలుస్తుంది. సో చేయండి ప్రతి ఒక్కరికి కూడా. 8000 ఇంటూ 8000 ఇంటూ 18 ఇంటూ 5%. ప్రతి ఒక్కరు రిప్లై చేయాలి. థ్యాంక్ యూ.
ఎస్, ప్రతి ఒక్కరు రిప్లై చేశారు. సో మన పాయింట్స్ ఎంత వచ్చింది? 8,000 ఇంటూ 18 ఇంటూ 5% చేస్తే మనకి వచ్చిన పాయింట్స్ ఎంత అంటే 7,200 పాయింట్స్. సో ఈ 7,200 పాయింట్స్ ఏదైతే ఉందో ఇది మనకి వచ్చే ఎల్ఓబి పాయింట్స్. సో నేను అప్పుడే చెప్పాను, ఒక పాయింట్ నా దగ్గర ఉంటే అది ఎంతకు సమానం? ₹2.15కి సమానం. ఇప్పుడు నా దగ్గర ఎంత ఉంది? 7,200 పాయింట్స్ ఉంది. సో 7,200 పాయింట్స్ ఉన్నట్లయితే నాకు వచ్చే డబ్బులు ఎంత అని క్యాలిక్యులేట్ చేయండి. 7,200 ఇంటూ ₹2.15. ₹2.15. ప్రతి ఒక్కరు రిప్లై చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ప్రతి ఒక్కరు కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. ద రైట్ ఆన్సర్ ఈస్ ₹15,480. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక ఎల్ఓబి తీసుకున్నా, సైడ్ వాల్యూమ్ 3,000 పీవీ చేశా అంటే నాకు టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, దాంతో పాటు డైరెక్టర్ బోనస్ వస్తుంది, దాంతో పాటు పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది, దాంతో పాటు ట్రావెల్ ఫండ్ వస్తుంది. అంటే ఓన్లీ ఎల్ఓబినే ₹15,480 వచ్చింది. సో అంతా కలిపి ఒక ఎల్ఓబి తీసుకుంటే, టీమ్ బిల్డింగ్ బోనస్ ని తీసుకుంటే, ఐ కెన్ earn more than ₹30,000 per month from Vestige company. సో మీరు కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. డైరెక్టర్ బోనస్ కొంతమందికి ఆల్రెడీ వస్తుంది. ఇదే క్యాలిక్యులేషన్ కి డైరెక్టర్ బోనస్ ఏదైతే పాయింట్స్ వస్తుందో అదే ట్రావెల్ ఫండ్ టీమ్ బిల్డింగ్ బోనస్ కి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో చూసినట్లయితే యాజ్ ఎ సిల్వర్ డైరెక్టర్ గా వెస్ట్ వెస్టీజ్ నుండి మనం 30,000 కన్నా ఎక్కువగా సంపాదించవచ్చు. సో ఇది ఫస్ట్ క్యాలిక్యులేషన్. సో అందరికీ కూడా వస్తుంది అనుకుంటున్నా. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే చాట్ బాక్స్ లో రిప్లై చేయండి. 1 minute టైం ఇస్తున్నా. ప్రతి ఒక్కరు రిప్లై చేయాలి డౌట్ ఉంటే, లేకపోతే క్లియర్ అని మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరికి కూడా డౌట్ లేదనుకుంటున్నా. సో నెక్స్ట్ క్యాలిక్యులేషన్ మీరే చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా చాట్ బాక్స్ లో రిప్లై చేయాలి. క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత చేయండి.
ప్రతి ఒక్కరు కూడా క్యాలిక్యులేట్ చేసి చాట్ బాక్స్ లో రిప్లై చేయండి. ఓకే. సో చాలా మంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఎవరో ఇద్దరు ముగ్గురు రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేసి మనం చూసినట్లయితే ఫస్ట్ కండిషన్ ఏంటి, మనకి ఎల్ఓబి రావాలంటే నేను సిల్వర్ డైరెక్టర్ అయి ఉండాలి. సో సిల్వర్ డైరెక్టర్ ఇక్కడ నేను. సెకండ్ కండిషన్ ఏంటి, క్వాలిఫై లైన్ నుంచి 5625 కన్నా ఎక్కువగా పీవీ బిజినెస్ జరిగి ఉండాలి. సో ఇక్కడ జరిగింది. ఏబి కలిపి 7500 ఉంది. సో దీని మీద నాకు ఎంత వస్తుంది, 5% వస్తుంది. సో అంటే 7000 ఇంటూ 5% ఎంత అయింది, సారీ 7500 ఇంటూ 5% ఇంటూ 80. సో ఎంత అయింది, 6750 పాయింట్స్. సో ఈ 6750 పాయింట్స్ కి ₹2.15 మనం మల్టిప్లై చేసినట్లయితే మనకు వచ్చే ఎల్ఓబి ఎంత అని మనం చూసినట్లయితే ₹14,512, ₹14,512. సో ఇది మనకు వచ్చే ఆన్సర్. సో చాలా మంది కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. సో ఎవరైనా ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే దయచేసి చెక్ చేసుకోండి. ఎక్కడ మీరు మిస్టేక్ చేశారు, ఎక్కడైనా క్యాలిక్యులేషన్ లో మిస్టేక్ అయిందా, లేకపోతే నంబర్ లో మిస్టేక్ అయిందని చెక్ చేసుకోండి. సో ఇప్పటి వరకు మనం మాట్లాడింది సింగిల్ లెవెల్ ఎల్ఓబి. సింగిల్ లెవెల్ ఎల్ఓబి ఈజీ. కింద ఎవరు ఎల్ఓబి తీసుకునే వాళ్ళు లేదు. ఏదైతే పీవీ జరుగుతుందో ఇంటూ 5% ఇంటూ 18 చేస్తే పాయింట్స్ ఎంత అని తెలుస్తుంది. ఆ పాయింట్స్ ని రూపీ వాల్యూ కన్వర్ట్ చేస్తే మనకు వచ్చే డబ్బులు ఎంత అని తెలుస్తుంది. సో ఇది సింగిల్ లెవెల్ ఎల్ఓబి. బట్ మల్టిపుల్ లెవెల్ ఎల్ఓబి కొంచెం కష్టంగా ఉంటుంది. సో అది నేర్చుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ మనం మాట్లాడబోతున్నాం మల్టిపుల్ లెవెల్ ఎల్ఓబి. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ 3 కండిషన్స్ ని రాసుకోండి. మల్టిపుల్ లెవెల్ ఎల్ఓబి నాకు రావాలి అంటే ఫస్ట్ కండిషన్ గోల్డ్ డైరెక్టర్ అయి ఉండాలి. సెకండ్ కండిషన్ క్వాలిఫైడ్ లైన్ షుడ్ హ్యావ్, అంటే క్వాలిఫైడ్ లైన్ నుంచి 5625 కన్నా ఎక్కువ బిజినెస్ జరిగి ఉండాలి. థర్డ్ కండిషన్, సో ఒక లైన్ లో ఒకరికన్నా ఎక్కువ మంది ఎల్ఓబి తీసుకుంటా ఉంటే ఫస్ట్ ఎల్ఓబి అచీవర్ నుండి మనకి మినిమం గ్యారెంటీ 4500 వస్తుంది. ఇంకా మిగతా ఎల్ఓబి అచీవర్ నుండి యాజ్ పర్ చార్ట్ మనకి పర్సంటేజ్ వస్తుంది. సో ఇక్కడ మల్టిపల్ లెవెల్ ఎల్ఓబిలో ఒకరికన్నా ఎక్కువ మంది తీసుకుంటుంటే సో ఎవరు ఎల్ఓబి తీసుకుంటారో వాళ్ళ నుంచి మనకి ఎల్ఓబి వస్తుంది. ఎవరు ఎల్ఓబి తీసుకోవట్లేదో వాళ్ళ నుంచి మనకి ఎల్ఓబి రాదు. రాసుకోండి 3 కండిషన్స్.
రాసుకున్న తర్వాత ఫినిష్ అనేసి మెసేజ్ చేయండి. మనం క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతి ఒక్కరు కూడా రాసుకున్నారు అనుకుంటున్నా. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మల్టిపుల్ లెవెల్ ఎల్ఓబిలో ఎవరు ఎల్ఓబి తీసుకుంటారో వాళ్ళ నుంచి మనకి ఎల్ఓబి వస్తుంది. ఇక్కడ ఫస్ట్ కండిషన్ మినిమం గోల్డ్ రేట్ అయి ఉండాలి. సెకండ్ కండిషన్ క్వాలిఫైడ్ నుంచి 5625 కన్నా ఎక్కువగా పిఏ బిజినెస్ జరిగి ఉండాలి. థర్డ్ కండిషన్ ఇక్కడ ఎవరు ఎల్ఓబి తీసుకుంటారో వాళ్ళ నుంచి ఎల్ఓబి వస్తుంది. ఒక లైన్ లో ఒకరికన్నా ఎక్కువ మంది ఎల్ఓబి తీసుకుంటే ఫస్ట్ ఎల్ఓబి అచీవర్ నుండి మినిమం గ్యారంటీ 4500 పాయింట్స్ వచ్చేస్తుంది. ఇక మిగతా ఎల్ఓబి అచీవర్ నుండి యాజ్ పర్ చార్ట్ మనకి పర్సెంటేజ్ వస్తుంది. సో అది ఎలా అనేసి ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో ప్రతి ఒక్కరు కూడా స్ట్రక్చర్ రాసుకోండి. ఎస్, థ్యాంక్ యూ. సో ఇక్కడ యు అనే వ్యక్తి గోల్డ్ డైరెక్టర్. అతని సైడ్ వాల్యూమ్ 3000 పీవీ. అతనికి రెండు లెగ్లు ఉన్నాయి. ఒక లెగ్ లో ఏ అనే వ్యక్తి సిల్వర్ డైరెక్టర్ 3000 పీవీ చేశాడు సైడ్ వాల్యూమ్. బి అనే వ్యక్తి సిల్వర్ డైరెక్టర్ 4000 పీవీ చేశాడు. సి అనే వ్యక్తి బ్రాంజ్ డైరెక్టర్ 6000 పీవీ చేశాడు. సో ఇంకొక లైన్ లో ఒకరే ఒకరు ఉన్నారు బ్రాంజ్. అతను 8000 పీవీ గ్రూప్ పీవీ చేశాడు. సో ఈ స్ట్రక్చర్ కి నాకు వచ్చే డబ్బులు ఎంత అని మనం చూసినట్లయితే, నేను అప్పుడే చెప్పాను ఒక లైన్ లో ఒకరికన్నా ఎక్కువ మంది ఎల్ఓబి తీసుకుంటే ఫస్ట్ ఎల్ఓబి అచీవర్ నుండి 4500 వస్తుంది. ఇక మిగతా ఎల్ఓబి అచీవర్ నుండి ఆ, మనకి వాళ్ళ సైడ్ వాళ్ళ మీద చార్ట్ ప్రకారం మనకి పర్సంటేజ్ వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ లైన్కి వెళ్దాం. ఫస్ట్ లైన్ లో మనకి ఒకరు ఇద్దరు ముగ్గురు ఎల్ఓబి తీసుకుంటున్నారా అని మనం చెక్ చేయాలి అంటే ఆ లైన్ లో లాస్ట్ సిల్వర్ డైరెక్టర్ ఎవరు అని మనం చెక్ చేయాలి. సో ఫస్ట్ లైన్ లో లాస్ట్ సిల్వర్ డైరెక్టర్ ఎవరు? చాట్ బాక్స్ లో రిప్లై చేయండి. లాస్ట్ సిల్వర్ డైరెక్టర్ భూపతి సార్ రాంగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎస్. సో బి అనే వ్యక్తి సిల్వర్ డైరెక్టర్. సో
ఈ సిల్వర్ డైరెక్టర్ కింద 5625 పీవీ కన్నా ఎక్కువగా బిజినెస్ జరిగిందా అని చెక్ చేయండి. సో బి కింద 5625 కన్నా ఎక్కువగా పీవీ బిజినెస్ జరిగింది అంటే బికి ఎల్ఓబి వస్తుంది. సో బి దగ్గర టిక్ వేసుకోండి. బి దగ్గర టిక్ వేసుకోండి. సో బికి ఎల్ఓబి వస్తుంది అంటే ఆటోమేటిక్ గా ఏకి ఎల్ఓబి వస్తుంది. బికాస్ ఏ కింద 5625 పీవీ కన్నా ఎక్కువగా పీవీ బిజినెస్ జరిగింది కాబట్టి ఏ దగ్గర టిక్ వేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మెన్షన్ చేసుకోండి. అంటే ఫస్ట్ లైన్ లో ఏ ఎల్ఓబి తీసుకుంటున్నాడు, బి ఎల్ఓబి తీసుకుంటున్నాడు. సో ఎంత ఎల్ఓబి తీసుకుంటున్నాడో మనం చెక్ చేసినట్టయితే నేను అప్పుడే చెప్పాను, ఫస్ట్ ఎల్ఓబి అచీవర్ ఎవరు ఇక్కడ? ఏ. ఏ దగ్గర నుండి యుకి 4500 పాయింట్స్ డైరెక్ట్ గా వచ్చేస్తుంది. అక్కడ మనం 5% క్యాలిక్యులేట్ చేయం. సో రాసుకోండి, ఏ పక్కన 4500 పాయింట్స్, పివి కాదు పాయింట్స్, ఎల్ఓబి పాయింట్స్ రాసుకోండి. ఏ పక్కన 4500 పాయింట్స్ అంటే యుకి ఏ దగ్గర నుంచి 4500 పాయింట్స్ వస్తుంది. సో ఇక మిగతా ఎల్ఓబి అచీవర్ నుండి ఎంత వస్తుంది అంటే చార్ట్ ప్రకారం మనకు పర్సెంటేజ్ వస్తుంది. సో గోల్డ్ డైరెక్టర్ కి చార్ట్ ప్రకారం 2 డెప్త్ వస్తుంది 5%. బట్ ఈ స్ట్రక్చర్ ప్రకారం అంటే ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం ఇతను ఇంకో ఒకే డెప్త్ తీసుకుంటున్నాడు. అంటే బి సైడ్ వాళ్ళ మీద యు అనే వ్యక్తికి 5% వస్తుంది. క్యాలిక్యులేట్ చేయండి. 4000 ఇంటూ 5% ఇంటూ 18 చేయండి. ఎంత వస్తుంది? బి దగ్గర నుంచి పాయింట్స్ యుకి 4000 ఇంటూ 5% ఇంటూ 18. ఎస్, 3600 పాయింట్స్ వస్తుంది యు అనే వ్యక్తికి బి దగ్గర నుండి. వెరీ గుడ్. నెక్స్ట్ నెక్స్ట్ లెగ్కి వెళ్దాము. ఇక్కడ సి నుంచి ఎల్ఓబి రాదు యూకి, ఎందుకంటే అక్కడ సి అనే వ్యక్తి ఎల్ఓబి తీసుకోవట్లేదు, బికాజ్ అతను బ్రాంజ్ కాబట్టి. అంటే గోల్డ్ అంటే మల్టిపల్ లో మనం చేయాల్సిన పని ఏంటంటే ఎల్ఓబి అచీవర్స్ ని ఎక్కువ మంది క్రియేట్ చేయాలి. ఎంత ఎక్కువ మంది క్రియేట్ చేస్తే అంత ఎక్కువ నుంచి మీకు ఎల్ఓబి అనేది వస్తుంది. నెక్స్ట్ డి దగ్గరికి వెళ్దాం. డి లైన్ లో ఎవరు కూడా ఎల్ఓబి తీసుకోవట్లేదు. సో దాని మీద మనకి ఎంత వస్తుంది? 5% వస్తుంది. చేయండి, 8000 ఇంటూ 5% ఇంటూ 18. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనకి డి దగ్గర నుంచి 5% వచ్చింది, అంటే 7200 పాయింట్స్ వచ్చింది. సో అంటే టోటల్ గా మనం చూసుకున్నట్లయితే ఏ దగ్గర నుంచి 4500 పాయింట్స్ వచ్చింది, బి దగ్గర నుంచి 3600 పాయింట్స్ వచ్చింది, డి దగ్గర నుంచి 7200 పాయింట్స్ వచ్చింది. సో అన్ని పాయింట్స్ ని కూడా యాడ్ చేయండి. టోటల్ ఎన్ని పాయింట్స్ అయింది?
సో టోటల్ పాయింట్స్ 15,300 పాయింట్స్ వచ్చింది. సో అంటే ఒక పాయింట్ ఉంటే ఎంతకు సమానం? ₹2.15 సమానం. ఇప్పుడు నా దగ్గర ఎన్ని పాయింట్స్ ఉంది? 15,300 పాయింట్స్ ఉంది. సో చేయండి క్యాలిక్యులేషన్. 15,300 పాయింట్స్ ఇంటూ ₹2.15. ఓకే, థ్యాంక్ యూ. సో ద రైట్ ఆన్సర్ ఈస్ 32,895. సూపర్, అందరూ కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. అంటే యాజ్ ఎ గోల్డ్ డైరెక్టర్ గా నేను జస్ట్ 3 LOBs తీసుకుని, సో ఆల్మోస్ట్ 32,895 సంపాదించి, ఏది LOB మాత్రమే. దాంతో పాటు నాకు డైరెక్టర్ బోనస్ వస్తుంది, దాంతో పాటు నాకు ట్రావెల్ ఫండ్ వస్తుంది, దాంతో పాటు నాకు టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, దాంతో పాటు నాకు పర్ఫార్మెన్స్ బోనస్ కూడా వస్తుంది. సో ఎగ్జాక్ట్ గా నాకు ఎంత వస్తుంది నేను చెప్పాలి అంటే, ఈ స్ట్రక్చర్ కి టోటల్ ఇన్కమ్ మనం చూసినట్లయితే, 1 సెకండ్, వన్ సెకండ్. సో ఆల్మోస్ట్ మనకి 70,000 రూపాయలు వస్తుంది ఫ్రెండ్స్. యాజ్ ఎ గోల్డ్ డైరెక్టర్ గా జస్ట్ 3 lakhs LOB తీసుకున్నట్లయితే, వీ కెన్ అర్న్ మోర్ దాన్ 60,000 రూపీస్ పర్ మంత్. చూడండి, నాట్ ఓన్లీ 60,000, ఇంకా ఎక్కువగా తీసుకోవచ్చు యాజ్ ఎ గోల్డ్ డైరెక్టర్ గా. ఇక్కడ మనం చూసినట్లయితే స్ట్రక్చర్ చార్ట్ ప్రకారం గోల్డ్ డైరెక్టర్ కి ఒక లెగ్, అంటే ఫస్ట్ లెగ్ లో చూసినట్లయితే ఇంకొక డెప్త్ వస్తుంది. అంటే నెక్స్ట్ మంత్ మనం CLOB తీసుకునేలాగా ప్లాన్ చేయాలి. ఇంకొక లెగ్ లో నెక్స్ట్ DLOB తీసుకునేలాగా ప్లాన్ చేయాలి. అతని కింద ఇంకొకరు LOB తీసుకునేలాగా ప్లాన్ చేయాలి. అతని కింద ఇంకొకరు LOB తీసుకునేలాగా ప్లాన్ చేస్తే టోటల్ గా మనకు 6, ఇటుపక్క 3, ఇటుపక్క 3 LOBలో మనకి అందరికి కూడా వస్తుంది.
దాంతో పాటు ఇంకా ఎక్కువగా రావాలి అంటే ఫ్యూచర్ లో ఏ గోల్డ్ డైరెక్టర్ అయ్యి ఇంకొక లెగ్ లో ఎల్ఓబి తీసుకుంటే అక్కడి నుంచి కూడా యూకి వస్తుంది. బి గోల్డ్ డైరెక్టర్ అయ్యి అక్కడ కూడా ఎల్ఓబి తీసుకున్నట్లయితే పైన అతనికి ఎల్ఓబి వస్తుంది. డి గోల్డ్ డైరెక్టర్ అయ్యి అక్కడి నుంచి ఎల్ఓబి తీసుకున్నట్లయితే అక్కడి నుంచి కూడా యూకి ఎల్ఓబి వస్తుంది. సో ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఎల్ఓబి అచీవర్స్ ని ఎక్కువ మందిని క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేసినట్లయితే మనకి ఎక్కువగా ఇక్కడ డబ్బులు వస్తుంది. సో దీంట్లో ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఎంజీ మీన్స్ మినిమం గ్యారంటీ సార్. ఎవరికి ఏం డౌట్ లేదా? ఎనీ డౌట్స్? ఓకే, ఐ థింక్ ఎవరికి ఏమి డౌట్ లేదనుకుంటున్నా. సో నేను ఈ ఎల్ఓబిని యూస్ చేసుకొని సిల్వర్ గోల్డ్ స్టార్ డైమండ్ సిల్వర్ గోల్డ్ క్రౌన్ యూనివర్సల్ క్రౌన్ ఎంత సంపాదించవచ్చు అనేసి మనం చూద్దాం. ఇప్పుడు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానంతే, అది క్యాలిక్యులేషన్ ఏమి ఉండదు. ఎన్ఎన్పి డిడిడి సైడ్ పివి నుంచి సార్, సైడ్ వాల్యూమ్, టోటల్ పివి కాదు. ఓకే, సో వెస్టీజ్ లో మనం ఎల్ఓబి ఫోకస్ చేస్తే అన్ని ఇన్కమ్స్ వస్తుంది. ఇక 6 స్టెప్స్ లో మనం అందరూ కూడా బిలియనియర్స్ అవ్వచ్చు. సో అది ఎలా అనేసి మనం చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చు, మీరు బ్రాంజ్ డైరెక్టర్ గా జస్ట్ 2600 పివి చేసినట్లయితే మనకు వచ్చే డబ్బులు ఎంత అని మనం చూసుకున్నట్లయితే పర్ఫార్మెన్స్ బోనస్ 3456 రూపాయలు వస్తుంది. డైరెక్టర్ బోనస్ 2162, టీమ్ బిల్డింగ్ బోనస్ 2555 రూపాయలు. సో టోటల్ గా మనం చూస్తే 81,073 రూపాయలు మనకి యాజ్ ఏ బ్రాంజ్ డైరెక్టర్ గా వస్తుంది. సో ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా డైరెక్టర్ బోనస్ అవన్నీ కూడా మీ అందరికీ కూడా ఇంకా క్లారిటీ రావాలి అంటే సో వెస్టీజ్ లో మనకి విఎల్సి అని ఉంటుంది, వెస్టీజ్ లీడర్షిప్ కాన్క్లేవ్. ఆ ట్రైనింగ్ కి మీరు అందరూ కూడా అటెండ్ చేసినట్లయితే మీకు ఒక ఐడియా వస్తుంది క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, వేరే వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని. సో నెక్స్ట్ చూసినట్లయితే సిల్వర్ డైరెక్టర్ సైడ్ వాల్యూమ్ 2100, దాంతో పాటు కింద ఒక ఏ అనే వ్యక్తి క్వాలిఫై అయినాడు. బ్రాంజ్ డైరెక్టర్ 6000 పీవీలు చేశాడు. అంటే ఇక్కడ ఈ సిల్వర్ డైరెక్టర్ కి పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది, డైరెక్టర్ బోనస్ వస్తుంది, టీమ్ బిల్డింగ్ బోనస్ వస్తుంది, దాంతో పాటు లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ కూడా వస్తుంది. సో టోటల్ గా మనం చూసినట్లయితే సిల్వర్ డైరెక్టర్ కి విత్ ఎల్ఓబి, ఒక ఎల్ఓబి తీసుకుంటే 27,713 రూపాయలు వస్తుంది. ఇది సిల్వర్ డైరెక్టర్. నెక్స్ట్ గోల్డ్ డైరెక్టర్ గా మనము జస్ట్ ఇటుపక్క ఒక లైన్ లో సింగిల్ లెవెల్ ఎల్ఓబి, ఇటుపక్క మల్టిపల్ లెవెల్ ఎల్ఓబిలో మనం తీసుకున్నట్లయితే టోటల్ పివి 18,100 పివి బిజినెస్ ఇస్తే నాకు వచ్చే టోటల్ అమౌంట్ చూసినట్లయితే 56,133 రూపాయలు.
పర్ఫార్మెన్స్ బోనస్ 3,168, టీమ్ బిల్డింగ్ బోనస్ 13,022, డైరెక్టర్ బోనస్ 11,018, ట్రావెల్ ఫండ్ 3,577, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 25,348 రూపీస్. సో ఇది యాజ్ ఎ గోల్డ్ డైరెక్టర్ గా మల్టిపల్ ఎల్ఓబి జస్ట్ 18,100 పీవీ ఇచ్చినందుకు బిజినెస్. నెక్స్ట్ క్రౌన్ డైరెక్టర్ గా 57,100 పీవీ ఇచ్చినందుకు నాకు వచ్చే డబ్బులు ఎంత అని మనం చూసుకున్నట్లయితే పర్ఫార్మెన్స్ బోనస్ 288 రూపీస్, డైరెక్టర్ బోనస్ 25,751 రూపాయి, ట్రావెల్ ఫండ్ 8,361, కార్ ఫండ్ 11,705, హౌస్ ఫండ్ 11,705, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 71,208 రూపీస్. సో టోటల్ గా యాజ్ ఎ క్రౌన్ డైరెక్టర్ గా 4 ఎల్ఓబి అంటే 4 లెగ్ ఎల్ఓబి తీసుకున్నందుకు నాకు వస్తున్నది ఎంత అంటే 1,29,018 రూపాయలు. సో ఇది క్రౌన్ డైరెక్టర్ గా నేను 1,00,000 కన్నా ఎక్కువగా సంపాదించచ్చు. క్రౌన్ గా 6 లెగ్ల ఎల్ఓబి తీసుకుంటే నేను 2 లక్షల కన్నా ఎక్కువగా సంపాదించవచ్చు. జస్ట్ 97,100 పీవీ నేను బిజినెస్ ఇస్తున్నా. సో యూసిడిగా 6 లెగ్ల ఎల్ఓబి ఇచ్చినట్లయితే అంటే 6 లెగ్ల ఎల్ఓబి తీసుకున్నట్లయితే I can earn more than 5 lakh rupees per month. సో ఇలా ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం అందరూ కూడా మనము ఏదైతే లెవెల్ని అచీవ్ అవుతావో ఆ లెవెల్కి మీ డౌన్ లైన్ కూడా అచీవ్ చేయించి మల్టిపల్ ఎల్ఓబి తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎక్కువగా డబ్బులు వస్తుంది. సో ఎప్పుడు కూడా చెప్తూ ఉంటా ఎల్ఓబి అచీవర్స్ ని క్రియేట్ చేయండి. చాలా మంది ఏమనుకున్నారు కింద ఎల్ఓబి తీసుకుంటే మీకు ఇక తక్కువ వచ్చేస్తుందేమో అలా ఆలోచిస్తాను. మీరు ఎల్ఓబి తీసుకునే వాళ్ళని ఎంత మందిని క్రియేట్ చేస్తే అంత మంది దగ్గర నుంచి మీకు ఎల్ఓబి వస్తుంది. సో ఇక్కడ యూసిడిగా మనము జస్ట్ యూసిడి 6 లైన్ ఎల్ఓబి తీసుకున్నందుకే 5 లక్షల రూపాయల కన్నా ఎక్కువగా మనం తీసుకోవచ్చు. సో డిసిడిగా 10 లక్షలు తీసుకోవచ్చు, డియూసిడిగా 20 లక్షలు కూడా తీసుకోవచ్చు. సో డిపెండ్ అపాన్ యువర్ స్ట్రక్చర్, డిపెండ్ అపాన్ టోటల్ నంబర్ ఆఫ్ ఎల్ఓబి అచీవర్స్. సో ఇది ఈ రోజు సెషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఎవరైతే అటెండ్